మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల మున్సిపాలిటీ పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు భానుచందర్ అధ్యక్షత నిర్వహించిన సమావేశానికి జిల్లా నాయకులు ఎంఎల్ఎన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ పార్లమెంటరీ ఆధ్వర్యంలో ఈరోజు రామాయంపేట మండల మరియు రామాయంపేట పట్టణానికి సంబంధించినటువంటి బూత్ అధ్యక్షతో సంస్థాగతంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మే 13న ఎన్నికలు జరిగే సందర్భంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. దానికి ఏ విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రణాళిక తయారు చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాము. ప్రతిపక్షం ఆపోజిట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ప్రజల్లో మొత్తం వాళ్ళు సానుభూతి కానీ ఏ విధంగా కూడా కోల్పోయారు. ప్రజలు మొత్తం కూడా బీజేపీ తరఫున ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజల్లోకి ఎక్కువ దూసుకెళ్ళడానికి మేము సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఏ ఇంటికి పోయినా, ఎవరిని కలిగినా, ఏ కూరగాయల బండిని కలిగినా, వ్యవసాయదారులను కలిగినా, రైతులను కలిగినా, లేదంటే కార్మికులను కలిగినా, ఆటో వాళ్ళని కలిగినా, ఎవరిని కలిసినా కానీ భారతదేశంలో భారతదేశ రక్షణకై భారతదేశ భావి తరాలకు ఒక మంచి ప్రభుత్వం అందియాలంటే మోడీ ద్వారానే జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా మోడీ పక్షాన ప్రజలందరూ కూడా బీజేపీని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. వాళ్ళంతా కూడా మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు, ఈసారి మోడీ ప్రభుత్వం రాలే, మోడీ ఎన్నో రకాలుగా ఈ 10 సంవత్సరాలు అభివృద్ధి చేశాడు, అభివృద్ధి పనుల దృష్ట్యా కానీ లేకపోతే సంక్షేమ పథకాల దృష్ట్యా కానీ ప్రజలందరూ కూడా బీజేపీ పక్షాన మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజార్టీతో